హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రంలో సేకరించబడిన మరో శ్లోకాన్ని మీతో పంచుకుంటున్నానండి, విశ్లేషణ సహా. ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను. యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః ఏకం గార్హస్యమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమాః. యథా మాతరమాశ్రిత్య, ఒక ఇంటిలో అందరూ, ఆ ఇంటి తల్లి, ఆ ఇంట్లో ఎవరైతే గృహిణి, ఎవరైతే ఆ ఇంటిని నిర్వహిస్తూ ఉన్నారో ఆ తల్లిని ఆశ్రయించుకొని సర్వే జీవంతి జంతవః, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలు, శిశువులు అందరూ, ఆ ఇంట పెంచబడుతున్న పిల్లి, కుక్క, గోవులు, ఆ ఇంటికి భిక్షకొచ్చేటటువంటి బిచ్చగాళ్ళు సైతం, ఆ ఇంటి అమ్మని ఎవరైతే అందరికీ వండి పెట్టి అందరి సంరక్షణలు చూసుకుంటూ అందరికీ ఇవి సౌకర్యాలు సమకూర్చేటందుకు ద హౌస్ వైఫ్, ఇంటి ఇల్లాలు, ఆ అమ్మ, ఆమెని యథామాతరం ఆశ్రిత్య వర్తంతి సర్వే జీవంతి జంతవః, ఆ ఇంటిని ఆశ్రయించుకున్న సర్వజీవులు, మనుషులతో సహా, ముసలాళ్ళు, ముతగాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దలు, రోగులు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అందరూ ఆమె మీద ఆధారపడినట్టే. ఏకం గార్హస్యమాశ్రిత్య, అదేవిధంగా ఈ సమాజంలో వర్తంత ఇతరాశ్రమ, బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు విద్యార్థులుగా ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, ఇంకా సంపాదనలు ఉండవు వాళ్ళని, అలాగే వానప్రస్థం స్వీకరించి సంసారం చేశారు, సంపాదించారు, పిల్లలకు పెట్టారు, ఇక సంపాదించలేని స్థితిలో విశ్రాంత జీవనానికి వచ్చారు, వాళ్ళు వానప్రస్థులు. వాళ్ళని సన్యసించిన వాళ్ళని వైరాగ్యంతో చిన్న వయసులో సన్యసించని, లేక వానప్రస్థం తర్వాత సన్యసించిన వాళ్ళు మొత్తం 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, తురియాశ్రమ. ఈ మొత్తాన్ని గృహస్థాశ్రమం వాళ్ళే పోషించవలసి ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక ఇంటిలోని అందరూ తమ ఆహారం కోసము, తమ ఆధారిత సౌకర్యాల కోసము ఆ ఇంటి ఇల్లాలి మీద, ఆ తల్లి మీద ఆధారపడతారో, అదేవిధంగా సమాజంలో మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు గృహస్థాశ్రమం వాళ్ళ మీద ఆధారపడతారు. కాబట్టి వాళ్ళకి ఈ సన్యాసుల్ని, వానప్రస్థులైతే ఇంకా తమ కుటుంబ సభ్యులే, విద్యార్థులైనా తమ కుటుంబ సభ్యులే కాబట్టి పోషిస్తారు. కానీ సన్యాసుల్ని పోషించడం కూడా ఇది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ధర్మమే, కాబట్టి దాన్ని అందరూ పాటించవలసింది అని మనకి నీతి శాస్త్రం చెబుతుందండి. కాబట్టి గృహస్థుల్ని యాచించడం, భవతి భిక్షాందేహి అనడం మాకు స్వధర్మమే. పేటిఎం బ్యాచ్ అని అనుకుండే నారాయిస్టులకి నేను ఒక నమస్కారం చేసేసి వాళ్ళకి నేను నా ఈ వీడియోలు సమర్పించడం లేదు. మెదడు లేని వాళ్ళు చూడొద్దని కూడా నేను విజ్ఞాపన చేస్తూ ఉంటాను. వాళ్ళకి మెదడు ఉండదు, అర్థం కాదు, అయినా చూస్తారు, నోటికొచ్చింది వాగి వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి సమాధానం ఇచ్చి నేను నా టైం వేస్ట్ చేసుకోకుండా చాలాసార్లు డిస్లైక్ పెట్టేసి ఊరుకుంటాను. ఒక్కోసారి అదే భ్రమ ఇతరులకు కలుగుతుందని జవాబులు కూడా ఇస్తూ ఉంటాను. కాబట్టి ఈ యుద్ధానికైనా, యుద్ధం మీరు చేయలేకపోయినా యుద్ధం చేసే వాళ్ళకి సహకరించడం అన్నది యుద్ధం చేసినట్లే. కాబట్టి సన్యాసిని అదే సమయంలో ధర్మ సమరాన్ని ఎదుర్కొంటున్నాను, నడిపించడం కాదు, చేస్తున్నాను, చేసేవాళ్ళకు ఒక స్ఫూర్తిని కూడా ఇస్తున్నాను. కాబట్టి నాకు ఆర్థిక సహాయం చెయ్యమని నేను మిమ్మల్ని అడగడం నాకు స్వధర్మమే. కాబట్టి భవతి భిక్షాందేహి. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో మీకు చేతనైనట్లుగా మీరు పాలు పంచుకోవాల్సిందిగా, భావితరాల ఆరోగ్యకరమైన జీవితం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ
కులమతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.